ఎస్పెషల్లీ వెస్టర్న్ కంట్రీస్కి ఒక మెసేజ్ ఇచ్చారు ఏంటంటే, అయితే వెస్టర్న్ కార్స్ వాడరు కదా గిరీష్, ఫార్చునర్ ఎందుకు వాడిండు, మన ఇండియన్ కార్స్ వాడొచ్చు కదా. మీరు అన్నది కరెక్టే, 700 ఉన్నది మన దగ్గర, స్కార్పియో ఎన్ ఉన్నది, లేకపోతే హ్యారియర్ ఉన్నది, ఇది వాడొచ్చు కదా గిరీష్ అని అంటే, ఒక గ్లోబల్ ప్లాట్ఫామ్లకు XUV700 అంటే ఇప్పటిదాకా ఇంకా ఆ బ్రాండ్ క్రియేట్ కాలే, మన ఇండియన్ బ్రాండ్. ఇప్పుడు మహీంద్రా XUV700 అంత క్రియేట్ కాలే, స్కార్పియో ఎన్ అంత క్రియేట్ కాలే. ఐఎమ్ నాట్ అండర్ ఎస్టిమేటింగ్ ఆర్ డీవాల్యూయింగ్ మై ప్రొడక్ట్స్, నో, నేను అండర్ ఎస్టిమేట్ చేస్తలే, దాన్ని డీవాల్యూ కూడా చేస్తలే. కాకపోతే ఫార్చునర్ గ్లోబల్ పొజిషన్ మీద మనం ఇంకంత ఎదగలే అని చెప్పి చెప్తున్నా. అయితే ఇన్స్టెంట్లీ రికగ్నైజేషన్ రాదు, ఆ స్ట్రాటజిక్ మెసేజ్ అనేది పోదు. రేంజ్ రోవర్, మర్సిడీస్, టొయోటా మనకు సేఫ్ ఉండే. వెస్టర్న్ ప్రెషర్, మేము వెస్టర్న్ కార్లను వాడం. టాటా గ్రూపే కదా గిరీష్ అక్వైర్ చేసింది అని అంటే, అది వెస్టర్న్, లండన్లో తయారవుతుంది రేంజ్ రోవర్. మర్సిడీస్ జర్మన్ బండి, BMW కూడా ఆల్మోస్ట్ అక్కడక్కడ బండే, జర్మన్ బండే. సో ఇప్పుడు ఇదేమైపోయిందని అంటే, మళ్ళా గిరీష్ జపాన్ ఏషియాకి సంబంధించిన ఒక కార్, అది జపాన్ సంథింగ్ రిలేటెడ్ టు ఏషియా. సో ఫార్చునర్ ఇస్, టొయోటా అనేది గ్లోబల్ బ్రాండ్. సో అందుకే మోదీ గారు SUV యూజ్ చేయకుండా, పుతిన్ గారు SUV యూజ్ చేయకుండా, సింబాలిజం ఇయనికే, వెస్టర్న్ హెగిమోనీని తక్కువ చేయనికే హట్ అని చెప్పి టొయోటా కార్ని వాడినారు అనేది లాజిక్.